స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రజాస్వామ్య దేశంలో తమ నేతను ఎన్నుకునేందుకు ప్రజలకున్న ఏకైక పాదుపదాస్త్రం ఓటు. అటువంటి ఓటును చోరీ చేస్తూ గత 3 పర్యాయాలుగా గద్దెని ఆశ్రయించినటువంటి మోడీ ఆకృత్యాన్ని ఎండగట్టేందుకు ఈరోజు ఓట్ చోడ్ గద్దీ చోడ్ అన్నటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాపరింగ్తో అధికారంలోకి వస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి కుతంత్రాన్ని ఎండగట్టడానికి ఈరోజు మాత్రం రాహుల్ గాంధీ నడుం బిగించారు. 2014 నుండే ఈవీఎంలు మాత్రం ట్యాంపరింగ్ అవుతున్నాయి. ఏ పార్టీ అయితే తమకు వ్యతిరేకంగా ఉంటుందో వారిని గద్దెదించడం, వారు మాత్రం కేంద్రంలో పరిపాలించడం, ఈ పరిణామాలన్నీ పరిగణనలు తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ ప్రస్తుతం మాత్రం ఈ ఓట్ చోర్ నినాదంతో దేశంలో ఓటర్లందరినీ కూడాను అవేర్ చేసిన ప్రయత్నం. ప్రస్తుతం మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలా, లేకపోతే పాత బ్యాలెట్ ప్రక్రియనే తీసుకురావాలా అన్నటువంటి ఈయన పోరాటానికి ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ ఓట్ చోర్ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాయణ కూడాను ముందున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడిన కృపారాయణ చూస్తే కనుక ఓట్ చోర్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మేధావులందరూ కూడా ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వస్తున్నారని బాహటంగా ఆరోపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఈవీఎంలని ఓటు వినియోగించుకుంటూ ఈవీఎం చోరీకి పాల్పడుతున్నటువంటి నిర్ధారణ అయినా కూడాను ఎన్డీఏ కూటమి ఆకృత్యాన్ని ఏ విధంగా ఇండియా కూటమి ఎదుర్కోబోతుంది? ఆ ఆకృత్యాల్ని ఎన్డీఏ కూటమి ఏదైతే గతంలో దొడ్డిదారిలో అధికారం చేపడుతుందో ఈవీఎం స్టాంపరింగ్ ద్వారా ఓట్ చోరీ చేసి, అది ఇట్స్ నాట్ ఓన్లీ అన్ అలిగేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు 2014 నుంచి ఈ ఆరోపణ వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో, ఒక సాలిడ్ ప్రూఫ్తో భారతదేశ ప్రజల ముందు 142 కోట్ల మంది ప్రజలు, యువత చూసే విధంగా వారు ఒక డాక్యుమెంటరీని ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేయడమే కాకుండా ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఓట్లు ఏ విధంగా చేశారన్నది కూడా చూపించారు. సో ప్రస్ఫుటంగా అడ్డదారిలో ఓట్లు చోరీ చేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారం చేపడుతుందన్న విషయాన్ని ప్రజల్లో విశ్వాసం నింపడంలో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఆ ఓట్ చోరీ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవగాహన చేయడం కోసం, ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ కోసం ఈరోజు ఈ క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేసాం. కనుక త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపుతో ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి ఆయన చేపట్టినట్టు ఉద్యమంలో అక్కడ ఈసీ చేసినట్టు ఆకృత్యాలు కూడా తేట తెల్లని కనిపించే ఈరోజు సుమారు 7 కోట్ల ఓట్లు ఉన్నాయి, 48 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఆయన పోరాట పటిమే ఈరోజు బీహార్లో మళ్ళీ ఓట్లు చేరిక జరిగిందా? ఖచ్చితంగా వారి పోరాట పటిమే. రాహుల్ గాంధీ గారు చేసిన యాజిటేషన్ వల్లనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే అవకతవకలు చేస్తుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళారో, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి చీవాట్లు పెట్టిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా సుమారుగా 62 lakhs ఓట్లు తొలగింపబడ్డాయి. 22 lakhs అదనంగా యాడ్ చేయబడ్డాయి. టోటల్గా అవుట్ ఆఫ్ 7 crores 1 crore ఓట్స్ దగ్గర అవతవకలు జరిగాయి అనేది నిరూపితమైంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన వాదన, రాహుల్ గాంధీ ఈజ్ 100% కరెక్ట్, ఓట్లు అవకతవకలు జరిగాయి, ఓట్లు చోరీ జరిగాయి అన్నది అక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. దీని గురించి నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మనం అసలు సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదు. ఇంకొక అమెండ్మెంట్ కూడాను ఈరోజు బీహార్ ఎలక్షన్ కమిషన్ చేసింది. ఏదైతే ఈవీఎం మిషన్లో ఇప్పటి వరకు అభ్యర్థి ఫోటో కానీ, అదే కానీ పేరును బౌల్డ్గా చూపించాలి, గుర్తును బౌల్డ్గా ఒక అమెండ్మెంట్ కూడా చేసింది. అంటే ఓటు చోరీ జరిగింది అన్న విషయాన్ని సమర్థించుకుందుకు చేసిన ప్రక్రియ, లేకపోతే అప్డేటింగ్ ప్రక్రియలో భాగంగా ఈవీఎం ఆ విధంగా మోడిఫై చేసింది? నో, ఇట్స్ నాట్ అప్డేటింగ్. ఖచ్చితంగా ఏదైతే 1 కోటి ఓట్ల దగ్గర అవకతవకలు జరిగాయో ఎలక్షన్ కమిషన్ దాన్ని సవరణ చేసింది. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి ఫోటో చూడాలని, బోల్డ్ లెటర్స్లో ఉండాలని వాళ్ళు నమ్మబట్టే, ఎలక్షన్ కమిషన్ మనసావాచా కర్మన నమ్మబట్టే ఈరోజు వారు ఆ విధంగా సవరణ తెచ్చారు. అదే, ఇట్స్ నాట్ అన్ అప్డేట్. వాళ్ళు నమ్మారు రాహుల్ గాంధీ గారి వాదంతో, వారు ఏకీపించారు. అందుకే కదా రాహుల్ గాంధీ గారు ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగించారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫోన్స్ కాకుండా ప్రైవేట్ ఫోన్స్కి ఓటీపీలు వచ్చాయని మొన్న అలందాలో 6800 ఓట్స్ అవకతవకలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని నమ్మబట్టే ఎలక్షన్ కమిషన్ దానికి సమాధానం ఇవ్వలేదే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపారు అని ఎలక్షన్ కమిషన్ మనసావాచా కర్మన అనుకుంటే, చట్టపరంగా వెళ్ళారు అనుకుంటే, రాజ్యాంగపరంగా వెళ్ళారు అనుకుంటే, కర్ణాటకలో ఏదైతే సిఐడి ఎన్ని ఓట్లు చోరీ చేశారు, ఎక్కడ చేశారు, ఏ విధంగా చేశారు అని ఈసీకి నోటీసులు ఇచ్చేటప్పటికి ఈ రోజు వరకు ఈసీ సమాధానం చెప్పలేదు.
సెకండ్ టైం రాహుల్ గాంధీ గారు అలందా ఇష్యూ లేవనెత్తేటప్పుడు ఈసీ ఈ రోజు వరకు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యానికి సాహసించలేదు సరికదా. బీహార్లో ఈ విధంగా చోరీ జరిగిందని ఎలక్షన్ ఇట్ సెల్ఫ్ ఒప్పుకుంది. ఇంకా దానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ నాట్ అన్ అప్డేట్. చూస్తే కనుక ఏ రాష్ట్రమైనా కూడాను ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న అధికార పార్టీ కావచ్చు లేకపోతే ప్రతిపక్షంగా ఉంటే వారిని మాత్రం గద్దె దించేందుకు చేసిన పరిణామం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పూర్తిగా అపోజిషన్ పార్టీ లేనట్టు విధంగా చేసిన ప్రక్రియలో ఈవీఎం ఓట్ చోరీ జరిగింది అన్నటువంటి ఒక స్పష్టత కనిపించిందా లేదా అన్నది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ ఈ రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ జరిగింది, ఈవీఎం స్టాంపరింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద మేం మాట్లాడుతున్నాం తప్పితే అతి దురదృష్టం ఏంటంటే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి ఎదురొడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓట్ చోరీ జరిగిందని ఎవిడెన్సెస్తో ఆధారాలతో తీయటానికి వారు బయటకు రావడానికి ధైర్యం చేయటం లేదు. కారణాలు ఏమయ్యేటప్పటికీ వారు జరిగింది అని చెప్తే కదా మా నాయకుడు ఒక డాక్టర్గా దేశవ్యాప్తంగా ఓట్ చోరీ సర్జరీ చేయడానికి బయలుదేరారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగింది అంటే ఏ విధంగా జరిగింది అన్నది ఆలోచించి ఉండేవాళ్ళమేమో. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టిన మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు పక్కన పెడుతుంది? వాళ్ళ మనసులకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అందరి నాయకులకు, కార్యకర్తలకు, లీడర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓట్ చోరీ జరిగింది, ప్రధాని నరేంద్ర మోదీ గారు చేశారన్నది తెలుసు. తెలియబట్టే వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కాకపోయినా వారు ముందరకు రాలేకపోతున్నారు పాపం. వెరీ పిటి చాలా దయనీయ పరిస్థితి అని నేను అంటాను. వారు 11 స్థానాల్లో ఉండటానికైనా ఒప్పుకున్నారు కానీ మోదీ గారిని క్వశ్చన్ చేయడానికి బయటకు రావట్లేదు. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. చూస్తే కనుక 24 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో ఏవైతే 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళ ఏదైతే మెజారిటీ ఆఫ్ ఓట్లుతో పాటు ఈరోజు 11 మందికే పరిమితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఎక్కడి నుండి వచ్చింది అన్నటువంటి అనుమానాలు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడాను నివృత్తి కాలే. ఈ అవకతవకల వల్లనే ఈవీఎం ట్యాంపరింగ్స్ వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,00,000 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. సంఖ్యాపరంగా వారు 11 ఉన్నారు. సో ఈ విధంగా జరిగింది, ఓట్ చోరీ జరగటం వల్ల, ఈవీఎం ట్యాంపరింగ్స్ జరగటం వల్ల మేము అధికారాన్ని కోల్పోయామని వాళ్ళు మాట్లాడే నాయకుడు లేడండి. అదే కదా మోస్ట్ అన్ఫార్చునేట్. వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడడానికి ధైర్యం చేయటం లేదు. 11 సీట్లతో అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఒప్పుకుంటున్నారు కానీ అసెంబ్లీకి రాకుండా బాయ్కాట్ చేస్తున్నారు కానీ జరిగిన అన్యాయాన్ని వారు ఎవరు ముందరకు వచ్చి ఎత్తడం లేదు. సో ఎవరు వారికి సహకరించడానికి కూడా ముందరకు రా. ఇప్పుడు మాలాంటి పార్టీలు మహారాష్ట్రలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, హర్యానాలో జరిగింది, మధ్యప్రదేశ్ జరిగింది, బీహార్లో జరగబో ఓట్ చోరీని ఆపగలిగాడు మా నాయకుడు రాహుల్ గాంధీ. అట్లీస్ట్ ఇక్కడ జరిగిపోయింది, అధికారం కోల్పోయారు, దీన్ని లేవనెత్త నాయకుడు లేకపోతే అది దట్ ఈస్ అప్ టు దెమ్. సో ఐ నీడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. చూస్తే కనుక ఎన్డీఏ కూటమి 14, 19, 24 ఈ 3 పర్యాయాల గెలుపులో ఈవీఎంల్లో ఓటు చోరీ వారికి అధికారాన్ని అంటగడుతుంది. ఓటర్ తన ఓటును తమ నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి లేకుండా చేసి కేవలం అధికారమే పరవాదానంగా ఎన్డీఏ నడుస్తున్నటువంటి ఈ కుతంత్రాన్ని ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ చేసిన పోరాటం యావత్ భారతదేశ ప్రజలు తనకు అండగా నిలుస్తారు అనుకుంటున్నారా? నిజమైన ప్రజాస్వామ్యం బతికిస్తారా? ఖచ్చితంగా రేపు 2029 ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది. రాహుల్ గాంధీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2029. ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నడిపించే ఒక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. భారతదేశంలో లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి గౌరవించే ప్రజలు భారతదేశ ప్రజలు గనకనే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17 years రూల్ అవుట్ చేశారు. ఇందిరాగాంధీ 16 years రూల్ అవుట్ చేశారు. మన్మోహన్ సింగ్ 10 years రూల్ అవుట్ చేశారు. పివి నరసింహరావు 5 సంవత్సరాలు రూల్ అవుట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 2 years రూల్ అవుట్ చేశారు. అంటే మోర్ దాన్ 50 years కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏలింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇది లౌకికవాద ప్రభుత్వం అనేది నిరూపించింది. సో దీని గురించి కూడా సందేహం అవసరం లేదు. మతతత్వ పార్టీలను, మాతృ సంస్థలు ప్రమోట్ చేసే పార్టీలను, ప్రొవోకేట్ చేసే పార్టీలను, దళితులకు స్థానం లేదు మీరు పొండి అనే పార్టీలను, మైనార్టీస్ పొండి అనే పార్టీలను, ముస్లిమ్స్ లేరు అనే పార్టీలను, క్రిస్టియన్స్ లేరు అనే పార్టీలను, ఇటువంటి మతతత్వ పార్టీలను ఎవ్వరూ లౌకికవాద దేశంలో అంగీకరించరండి. ఖచ్చితంగా అంగీకరించరు. ఈ ఓట్ చోరీ వల్ల, ఈ ఓట్ ట్యాంపరింగ్ వల్లనే వారు దొడ్డిదారులు అధికారంలోకి వచ్చారు. భారతదేశ ప్రజలు ఎప్పుడూ మతతత్వ పార్టీలను ఏకీభవించరు, వాళ్ళు ప్రమోట్ చేయరు, వాళ్ళు ప్రోత్సహించరు. లౌకికవాద పార్టీలను మాత్రమే ప్రోత్సహిస్తారు. ఆ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓట్ చోరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యావత్ భారతదేశాన్ని అవేర్ చేసేందుకు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో
ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును తమ అభిమాన నాయకుని ఎంచుకునేందుకు దోహదపడేటువంటి ఒక శుభ పరిణామాలు ఎప్పటిలోగా రాబోదు. ఖచ్చితంగా రేపు 2029లో మనం ఏ నాయకుడిని అయితే కోరుకుంటున్నామో ఆ నాయకుడికి ఓటు వేసి ఆ నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి మనకు దగ్గరలో ఉంది. ఇప్పుడు గత 2014 to 2024 వరకు మనం ఎన్నుకోని నాయకులతో ఏలుకోబడుతున్నాం అనే అసంతృప్తి అక్రాస్ ద కంట్రీ, ఎస్పెషల్లీ అమాంగ్ ద యూత్ వచ్చింది. కాబట్టి అందరూ స్ట్రిక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వారి ఓటు వారు ఉపయోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంత కనుక ప్రస్తుతం ఏదైతే ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్కి మాత్రం యావత్ భారత్ ప్రజలందరూ కూడాను ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీహార్లో ఓట్లు తొలగింపు ప్రక్రియ మాత్రం జరిగిందని కోర్టుకు ఆశ్రయించడం, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసీ కూడా స్పందించడం, అక్కడ మళ్ళీ 48 లక్షల ఓట్లు చేర్చడం, ఈ పరిణామాలన్నీ కూడాను 14 నుండి 24 వరకు అధికారంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే అధికారాన్ని మాత్రం చేజిక్కించుకుంటుంది. ఇండియా కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కనెక్ట్ అవుతారు. మళ్ళీ బ్యాలెట్ విధానం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర మాత్రం 2029లో కాంగ్రెస్ పార్టీ గెలుపు, అదేవిధంగా దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కాబోతున్నారు. ఆయన పోరాటమే ఈరోజు దేశ ప్రజలను మాత్రం ఆలోచింపజేస్తుంది. ఓట్ చోరీ విషయంలో మాత్రం ప్రతి ఒక్క ఓటర్ కూడాను తన పాశుపత అస్త్రాన్ని మాత్రం ఇలా హ్యాక్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఆకృత్యాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతారు అన్న విషయాన్ని మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.